హాయ్ అందరికీ. అందరూ కాఫీ తాగారా? బాగున్నారా? అందరూ టిఫిన్ చేశారా? టిఫిన్ అంటే ఆరేళ్ళు అయినది టైం. ఇవాళకి ఎవరు తినరు. 7, 8, 9 అవుతుంది టిఫిన్లు తినేళ్ళకు. అందరూ అయితే కాఫీ తాగారా? బాగున్నారా? బాగుండాలని నేను కూడా దేవుని కోరుకుంటూ మన ఛానళ్ళల్లో ఉండే వాళ్ళంతా క్షేమంగా బాగుండాలని ఎప్పటికీ కోరుకుంటున్నాను. అలాగనే మన ఛానల్ చూడండి అందరూ ఒకసారి. ఎలా ఉందో దోసకాయలు వేసాను బండికి. దోసకాయలు అన్నీ జివిరి అవన్నీ కోసి ప్యాకెట్లు చేసి ప్యాకెట్లు కట్టాలి. వ్యాపారం కాడున్నాను. కానీ ఎలా ఉందో మన ఛానల్ చూసి అందరూ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగనే ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ ఉంది, అది కూడా చూడండి ఒకసారి. అక్కడ కూడా ఎలా ఉంది ఏం కథ అని ఇన్స్టాగ్రామ్ కూడా మందే ఉంది, ఒకసారి చూడండి. అందరూ బాగున్నారు అందరూ అని కోరుకుంటూ అందరినీ అడుగుతూ నా వ్యాపారం గురించి చాలా చెప్పాలి అనుకుంటాను, కానీ చెప్పబుద్ధి కాదు. ఏమి అంటే మనం పడే కష్టాలు బయట వాళ్ళకు ఇంకా ఎందుకు బాధ కలిగించాలని అనుకుంటా చెప్పలేను. కానీ నిన్న ఒక అన్న వచ్చేసి ఇక్కడే మా ఎర్రగుంట సైడు పల్లె వచ్చి, సింతాకవ్వ బాగున్నావా, ఎలా ఉన్నావని వచ్చి నా బండి కాడికి వచ్చి హెచ్చరించి వినారు. కానీ నువ్వు ఎవరన్నా ఎక్కడో నేను చూడలేదు అంటే, ఇట్లా పని యూట్యూబ్లో చూస్తున్నాను నువ్వు చేసే వ్యాపారము చింతాకు అంతా అని అడిగాడు. బాగుండన్నా, మీరు బాగుండారా అని నేను మా ఎర్రగుంటలో నుంచే గొర్రెలు తోలుకొని పోతాండి కూడా చింతాకవా బాగుంటావా అని హెచ్చరించినాడు. కానీ నేను ఎప్పుడు చూడలేదు కదా, కనుక్కోలేకపోయాను. బాగుండన్నా అని చెప్పాను. అలాగనే మనకు బాగా అందరూ ఇష్టపడి బాగా లైకులు కొడతా అంతా బాగుండారు కాబట్టి మన ఛానల్లో వచ్చే వాళ్ళందరికీ ఇష్టంగా అందరినీ విచారించుకుంటూ అందరినీ కోరుకుంటూ అందరూ బాగుండాలని ఎప్పటికీ కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థించుకుంటూ మన వాళ్ళంతా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగనే మన వ్యాపారం నచ్చినట్టయితే అందరూ ఫాలో అయ్యి అందరికీ సపోర్టుగా రావాలని కోరుకుంటూ నన్ను ఈ యూట్యూబ్ ఛానల్లో తొందరలో నన్ను కూడా గడ్డకు ఎక్కించి మన యూట్యూబ్ ఛానల్ను గడ్డకు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ బాయ్. చూడండి బాయ్. మామిడికాయ కూడా ఒప్పులు కోసి మామిడికాయ కూడా ప్యాకెట్లు కట్టాలి. అందుకు ఇప్పుడు కూడా మీకు మామిడికాయలు కోసేది దోసకాయలు కోసేది అందరికీ చూపించాను. నేనైతే ఇక్కడే వ్యాపారం పెట్టేది. ఏంపల్లి రోడ్డు సుధాకర్ బాబు హాస్పిటల్ దగ్గర ఇక్కడ వ్యాపారం. నేను చెట్టు కిందనే కూర్చుంటాను, దర్గా కింద. ఈడే చూడండి. అందుకని అందరికి చూపించి సెలవు. బాయ్. బ్యాగులు బెల్ట్ అన్ని ఇచ్చిన 25 ఇంచులు 25. మా మనవనికి అయితే ఈరోజు బల్లో బూట్లు, బెల్టు, గుడ్డలు నుంచి డ్రెస్సులు అన్నీ ఇచ్చారు. అవి కూడా ఇప్పుడే వచ్చి చూపించన్నాడు. జేజీ నాకు బూట్లు ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు, డ్రెస్సులు ఇచ్చారు అని చూపించంటే చూస్తున్నాను. 25 ఇంచులు మా మనవని కాళ్ళకు చూడండి ఎంత పెద్ద మెట్లో. అందరూ బాగున్నారా? అలాగనే నా మామిడికాయలు కోసే వీడియో చూడండి అందరూ. బాయ్. బాయ్. ఇంకా ఉంది.